హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ జాను. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఐపీఎల్ క్రికెట్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. ఎంతోమంది మెరికల్ లాంటి క్రికెటర్లను తయారు చేసిన ఘనత ఈ టోర్నమెంటుకు ఉంది. విదేశీ ప్లేయర్లను సైతం తీర్చిదిద్దింది. ఆధునిక క్రికెట్ రూపురేఖలను సమూలంగా మార్చేసింది. క్రికెట్ అంటే ఇలానే ఉండాలనే బ్రాండ్ను కూడా సృష్టించింది. జస్ప్రీత్ బుమ్రా, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, తిలక్ వర్మ, షాబాజ్ అహ్మద్, సాయి సుదర్శన్, వరుణ్ చక్రవర్తి, రింకు సింగ్ ఇలా జాతీయ జట్టు తరపున ఆడుతున్న స్టార్ ప్లేయర్లందరికీ తొలి ప్లాట్ఫామ్ ఐపీఎల్ టోర్నమెంట్. అటు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు సైతం కోట్ల రూపాయల కానుక వర్షాన్ని కురిపిస్తోంది టోర్నమెంట్. దేశ జీడీపీని నిర్దేశించే స్థాయికి ఎదిగింది. 2023లో ఐపీఎల్ ద్వారా వచ్చిన జీపీడీ వాటా $11.2 బిలియన్ అంటే దానికి ఉన్న డిమాండ్ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. దీనికి లభిస్తున్న ఆదరణను దృష్టిలో ఉంచుకొని మహిళల ఐపీఎల్ సైతం తెర మీదకి వచ్చింది. ఇప్పుడు మరో ఐపీఎల్ టోర్నమెంట్ కోసం బీసీసీఐ త్వరలోనే కసరత్తు మొదలుపెట్టే అవకాశాలు లేకపోలేదు. తమ కోసం ప్రత్యేకంగా ఐపీఎల్ టోర్నమెంటును నిర్వహించేలా చర్యలు తీసుకోవాలంటూ పలువురు టీమిండియా మాజీ క్రికెటర్ బీసీసీఐ కార్యదర్శి జైషాకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్, గ్లోబల్ లెజెండ్స్ లీగ్ క్రికెట్ త్వరలోనే తరహాలోనే లెజెండ్ ఐపీఎల్ ఫార్మాట్ను కూడా రూపొందించాలని కోరారు. సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, సురేష్ రైనా, హర్భజన్ సింగ్, ముత్తయ్య, మురళీధరన్ వంటి ప్లేయర్లు ఈ మేరకు జైషాకు సూచించారు. మరి మీలో ఎంతమంది ఐపీఎల్ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఇస్ జాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.